కోదంటానో పెట్టించుకుంటానా కొడుకులుంటానా బొప్పాలా అంటానా అడగడుగుతుంటారో పెట్టించుకుంటానా కొడుకులుంటారో బొప్పాలంటాను వేరే మొగుడు పిల్లనానే మురళి పూతానా నాయనా మీరే మొగుడు పిల్లనానే మురళి పూతానా మీరే ముక్కుల్లో మూతుల్లో ముక్కులు పడిపోతానా ముక్కుల్లో మూతుల్లో నేను మొగుడు పిల్లని ముళ్ళు ఇప్పేస్తాను ముక్కుల్లో మూతుల్లో ముడుపులు అడుగుతాను నేను కొండపైన ఉంటాను నువ్వు కొండ కింద కొండ కింద నాకు 10 లక్షలు వస్తాయి 10 లక్షలు వస్తాను ఏ రోజుకు ఆ రోజు నీకు వడ్డీ కింద చెల్లిస్తాను నాయన కుబేరన సాగుగారు అన్నాడు నాయన కుమారా నాకు ఏ రోజుకు ఆ రోజు వడ్డీ కింద చెల్లిస్తానన్నావు అసలు ఎప్పుడు చెల్లిస్తావు నాయన నీకు అసలు చెల్లిస్తాను ఎప్పుడంటే కలియుగం అంతమైపోయినప్పుడు మొత్తం చెల్లిస్తా అన్నాడు అంటే సోమ మర్మం చూడండి అంతమైపోతే ఇచ్చుకున్నవాడు ఉండడు ఇచ్చుకున్నవాడు ఉండడు స్వామి యొక్క మాట అలగించి కుబేరుడైన సాగుగారు ఎంత ధనం కావాలి అంత ధనం ఇచ్చారు ఆ ధనం పట్టుకొచ్చి ఒకలాదేమో ఇచ్చారు అమ్మ డబ్బు లేదు ధనం లేదు సిగ్గుతో కొలవడిపోయావా నీకు కావలసిన ధనం తెచ్చాను ఈ ధనం పట్టుకుని వెళ్ళి ఒక నాయన పద్మాదేవిని మాట్లాడి రమ్మన్నారు వాళ్ళ తల్లి ముస్తాబు రాసవాళ్ళకి వెళ్తుంది స్వామి చూశారు అరే రే ముసలిదెట్టి పెళ్ళెట్టి పేరండం ఏంటి నలుగురు 4 మాట్లాడిసి నా తల్లి మన చిన్నపుడిస్తారు నా తల్లి కంటా ముందు నేను వెళ్ళాలి ఎలాగెళ్తే వెళ్ళిస్తారా మొగ పురుగులు కూడా రాసవాళ్ళకి రానవరు స్వాముల వారికి కృష్ణావతారంలో ఎలుకల నాంచి అవతారం గుర్తొచ్చింది అలాగన్నప్పటికీ ఒకలాదేవి కుటీర వద్ద పశువు కొనేరుంది స్వాముల వారు ముడిగారు అచ్చంగా స్త్రీ రూపం వచ్చింది ముస్తాబులు అవుతున్నారు ఎలాగంటే పునఃనాథి తుంబేదో కేలి బాబుని తీసుతుంబేదో ఎలుకల శీళ్ళ ముస్తాబులు వాడు అంటే ఎలుకల పుట్టంటే మాసరమరం పుట్టవై 7 సముద్రాల పాల సముద్రం పుట్టిన ఓడల మర్రిలో ముడిసింది కొయ్యతాడు చెట్టు మంచిలో చూసి మరి కోసారు ఎందుకుగాయాకు మంచిగాయాకు నాయన మాసరమ్మ పుట్ట కాబట్టి ముగ్గురు దేవతలు మొలగలిపోయారమ్మ మన నలుగురే ఎలుకలు పుట్టెట్టుకుని బెత్తార సూపులకి సీత బిత్తంతో ఎలుకలు పుట్టట్టి ఆ రాసవాళ్ళకి వస్తున్నాడు ఆ రాసవాళ్ళకి వస్తున్నాయి నాయన ఇటువంటి తొంటలను చూసి ఏమన్నానండి మరి ఇది ఎలుకల బారేస్తున్నదిరా ఎల్ల బారేస్తున్నదిరా అలాగా రాష్ట్రంలో ఎలికేలు గడికి ఎగలుస్తుంటే ఇంకొక బా ఈ బొమ్మని మా అల్ల లేకముందు ఏమనివ్వడంటే ఓ పిల్ల పిల్ల చెప్పదావా అది చెప్పదావా
నాయన ఈ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఎలా కొడుతున్నారు. ఎలా కొడుతున్నప్పటికి ఈ శ్రీనివాసుడు ఆ రాష్ట్ర వాళ్ళు వీళ్ళకి ఎలాంటి కేకలేస్తున్నాడు. గోవిందా గోవిందా మహానుభావ.